బిగ్ బాస్ సీజన్ 9 లో 2 జోడీలు ఉన్నాయి కదా! రివాన్ జోడీ అంటే డెమాన్ అండ్ రీతు, తనూజ అండ్ కళ్యాణ్ ఈ 2 జోడీలు అయితే బీభత్సమైన ఫేమస్ అయితే అయ్యాయి. బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాత ఈ 2 జోడీలో ఎవరు బాగా ఎలివేట్ అయ్యారు? ఎవరు తగ్గిపోయారు? మొత్తం మాట్లాడుకుందాం. మీరు నిజంగా డెమాన్ అండ్ రీతు, తనూజ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోకి బీభత్సమైన లైక్స్ అయితే కావాలి నాకు. ఒకటే అడుగుతున్నా. ఈ వీడియోకి నేను సబ్స్క్రిప్షన్ కూడా అడగట్లేదు. ఎందుకంటే మీరు వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఆర్ట్‌ఫుల్‌గా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. చూద్దాం ఎంతమంది హైప్ ఇస్తారు. ఆ తర్వాత కళ్యాణ్ అండ్ తనూజ తగ్గిపోయారంటే ఒకానొక సందర్భంలో వాళ్ళు తగ్గిపోయారు. ఆ సందర్భం ఏంటో కూడా చెప్తా. డెమాన్ అండ్ రీతు ఎదగడానికి గల కారణాలు కూడా మొత్తం మాట్లాడుకుంటా. బిగ్ బాస్ సీజన్ 9 లో డెమాన్ అండ్ రీతుని చాలా అంటే చాలా నెగిటివ్ చేశారు. కానీ ఇప్పుడైతే బయటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు జోడీ అయితే బీభత్సమైన ఫేమస్ కూడా అయ్యింది. బీబీ జోడీకి వచ్చారా, ఓకేనా, చాలా షోస్కి వచ్చారా. ఇప్పుడు బంగారం అనే సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా, నిన్న గ్లిమ్స్ కూడా వచ్చింది చూశారు కదా. ఆ సాంగ్ గ్లిమ్స్ ఎలా ఉంది? సూపర్ అంటే సూపర్ గా ఉంది. ఆ సాంగ్ గ్లిమ్స్ కింద వచ్చిన కామెంట్లు ఉన్నాయి స్వామి, అరాచకం, బీభత్సం. రివాన్ జోడీ ఇస్ ద బెస్ట్ జోడీ ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ 9 తర్వాత అంటున్నారు. నిజంగా బిగ్ బాస్ సీజన్ 9 లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరిని చాలా మంది నెగిటివ్ చేశారు. కొంతమంది పాజిటివ్ అనుకున్నారు, కొంతమంది నెగిటివ్ అనుకున్నారు. కానీ తనూజాని, పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9 లో అందరూ పాజిటివే అనుకున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు చాలా నెగిటివ్ అయ్యారు. దాని గురించి మొత్తం మాట్లాడతా. తనూజ, పవన్ కళ్యాణ్ గురించి మామూలుగా ఉన్నది ఈ వీడియోలో. ఫస్ట్ డెమోన్ అండ్ రీతు వీళ్ళిద్దరు సూపర్ స్వామి. నిజంగా అక్కడ ఎంత నెగిటివ్ అయినా కానీ బయటకు వచ్చిన తర్వాత చాలా పాజిటివ్గా చాలా ప్రాజెక్టులు చేస్తున్నారు. వెబ్ సిరీస్లు, మూవీస్, సాంగ్స్ ఇలా బీభత్సంగా ఉంది. నిన్న వచ్చిన సాంగ్ ప్రోమో కింద వచ్చిన కామెంట్లు కూడా అరాచకం, ఓకేనా. డ్యాన్స్ కూడా సూపర్ అంటే సూపర్గా చేశారు, ఓకేనా. ఏదో బీబీ జోడీలో కొంచెం అటు ఇటుగా రీతుకి డ్యాన్స్ రాకపోయినా కానీ డెమాన్కి సపోర్ట్ చేస్తా వాళ్ళు చాలా వరకు ప్రయత్నించారు. ఇప్పుడు వచ్చిన సాంగ్ గ్లిమ్స్లో అయితే రీతు కూడా సూపర్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చింది. సాంగ్ కూడా బాగా డ్యాన్స్ అయితే చేసింది. ఇలా డెమాన్ అండ్ రీతు రివాన్ జోడీ అయితే బీభత్సం స్వామి. బిగ్ బాస్ సీజన్ 9 లో వాళ్ళు నెగిటివ్ అయినా కానీ బయటకు వచ్చిన తర్వాత చాలా పాజిటివ్ అయ్యారు. ఇలా ప్రాజెక్టులు అయితే చేస్తున్నారు. మరి తనూజ, పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ గా వాళ్ళిద్దరు లైఫ్ లో చాలా ఎదుగుతున్నారు. కానీ కలిసి ఎందుకు వాళ్ళిద్దరు ఉండట్లేదంటే మ్యూచువల్ ఫ్యాన్స్, కొంతమంది ఎదవలు చేసిన పని. నిజం చెప్తున్నా కదా, కొంతమంది ఎదవలు, అందులో కూడా మ్యూచువల్ ఫ్యాన్స్ అని చెప్పి చాలా మంది హేటర్స్ చేసే పనులు వల్లే ఇప్పుడు తనూజ అండ్ కళ్యాణ్ అయితే కలిసి అయితే చేయలేకపోతున్నారు, ఓకేనా. నిన్న డెమాన్ అండ్ రీతు ప్రోమో చూసిన తర్వాత నాకు అనిపించింది, కడుపులో మంట వచ్చింది స్వామి. వాళ్ళిద్దరు అలా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగానే ఉంది. కానీ కళ్యాణ్ని, తనూజని నెగిటివ్ చేశారే, ఓకేనా, వాళ్ళిద్దరిని ప్రాజెక్టులు చేసుకోనికుండా చేశారే, దానికి చాలా బాధేసింది. అవునా కాదా? ఇప్పుడు అలాగే కళ్యాణ్ది, తనూజది కూడా ఒక సాంగ్ గ్లిమ్స్ యూట్యూబ్లో వస్తే చూడాలని నీకు లేదా? నీకుందా లేదా? నాకైతే సూపర్గా ఉంది. కానీ వాళ్ళిద్దరిని కలిసి ఉండనీయట్లేదే. నెగిటివ్, అంత నెగిటివ్, బీభత్సమైన నెగిటివ్ చేస్తున్నారు. అందువల్ల నాకు నచ్చల. అంతేగాని తనూజ ఇప్పుడు మూవీస్ చేస్తుంది, వెబ్ సిరీస్లు వింటుంది, తను కూడా చేస్తుంది. కానీ ఇండివిజువల్. కళ్యాణ్ కూడా అంతే ఇండివిజువల్. ఇప్పుడు కళ్యాణ్ సాంగ్ వస్తుంది, కళ్యాణ్ వేరే వాళ్ళతో రావాల్సిన అవసరం ఏంది? అదే కళ్యాణ్ తనూజతో సాంగ్ చేస్తుంటే ఎంత పెద్ద హిట్ అయ్యేది. ఒక ఇంటర్నేషనల్ మూవీ టైప్లో అంత పెద్ద హిట్ అయ్యేది నిజం చెప్పాలంటే. కానీ ఇప్పుడు సెపరేట్గా వస్తున్నాడు. కళ్యాణ్కి తనూజ సపోర్ట్ చేస్తుంది, కానీ అంత రావట్లేదే, అంత ఊపు అందుకోవట్లేదే. అదే వాళ్ళిద్దరు కలిసి ఉంటే అంత ఊపు వచ్చేదని నేను చెప్తున్నా. ఊపు తగ్గడానికి కారణం మ్యూచువల్ ఫ్యాన్స్లో కొంతమంది ఎదవలే. ఇది 100కి 100% నిజం. పవర్ కట్ అయింది, చెమటలు పడుతున్నాయి. కానీ తనూజ, పవన్ కళ్యాణ్ గురించి చెప్పేటప్పుడు వీడియో ఆపకూడదని చెప్తానే ఉన్నా. ఎందుకంటే వాళ్ళిద్దరు అంతమంది మంచి వ్యక్తులు కాబట్టి. అలాంటి వ్యక్తుల గురించి ఏది అడ్డం వచ్చినా కానీ, ఎవరు అడ్డం వచ్చినా కానీ నేనైతే చెప్పకుండా అయితే ఉండను, ఓకేనా. నిన్న కళ్యాణ్ హీరో అక్కినేని ఫ్యామిలీ సుమంత్ గారితో అయితే సాంగ్ అయితే గ్లిమ్స్ అయితే వదిలాడు, ఓకేనా. అటు కళ్యాణ్ సాంగ్ ప్రమోషన్ అయింది, అటు సుమంత్ గారిది న్యూటన్ థర్డ్లా, ఓకేనా, ఆయనది మూవీ ప్రమోషన్ అయింది. అలా వాళ్ళిద్దరిని ఒక తెర మీద చూస్తుంటే సూపర్గా ఉంది. కళ్యాణ్ ఎదిగాడు, ఎదగలేడని నేను అనట్లేదు. కానీ కళ్యాణ్ని తొక్కే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదే నాకు బాధగా అనిపిస్తుంది. అదే కళ్యాణ్తో నుంచి ఇద్దరు కలిసి ఉంటే ఇద్దరు ఫ్యాన్స్ సపోర్ట్ చేసేవాళ్ళు, మ్యూచువల్ ఫ్యాన్స్ సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ బయటకు వచ్చిన ఎదవల్లో కొంతమంది మ్యూచువల్ ఫ్యాన్స్ చేసిన పని వల్లే సెపరేట్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళిద్దరు కలిసి ప్రాజెక్టులు కూడా చేయలేకపోతున్నారు. అది నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. నిన్న కళ్యాణ్ అయితే సుమంత్ గారితో కనపడటం సూపర్ అనిపించింది. కళ్యాణ్ అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా వస్తున్నాడంట. చూద్దాం, ఒక కామెడర్ మళ్ళీ వస్తే ఎలా ఉంటుంది, ఓకేనా. నాకు తెలిసి జడ్జిగా అయితే రాడు, కాకపోతే గెస్ట్ అపీరియన్స్ అయితే వస్తాడు కళ్యాణ్ పడాల. అంతేగాని త్రూ ద షో అయితే ఉన్నాడు, ఓకేనా. అప్పుడప్పుడు వచ్చి కనపడి పోతా ఉంటాడు అంది, ఓకేనా. తనూజ కూడా బాగానే ఉంది. తనూజ కూడా మంచి మంచి మూవీస్ చేస్తుంది. కళ్యాణ్, తనూజ కలవాలని గట్టిగా కోరుకుంటున్నా. కలిసి ప్రాజెక్టులు చేయాలని ఇంకా గట్టిగా కోరుకుంటున్నా. డెమాన్ అండ్ రీతు వాళ్ళ సాంగ్ అయితే బాగా ఇంటర్నేషనల్ లెవెల్లో హిట్ అవ్వాలి, బంగారం, ఓకే. సాంగ్లో కూడా వాళ్ళిద్దరు యాక్టింగ్ కూడా బాగానే ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో హిట్ అవ్వాలి. కళ్యాణ్, తనూజ కూడా ఎదగాలి. బిగ్ బాస్ సీజన్ 9లో ఉన్న ఈ 2 జోడీలు గట్టిగా ఫ్యూచర్లో ఎదగాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. మరి మీరు కూడా కోరుకుంటే కామెంట్ చేయండి. కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఫాలో అవ్వండి. చూద్దాం ఎంతమంది ఫ్యాన్స్, వీళ్ళ ఫ్యాన్స్ నా ఛానల్ ఫాలో అవుతారో నాకు తెలియాలా. కుదిరితే కామెంట్ చేయండి.